ఫస్ట్ క్వశ్చన్, తృతీయ రంగానికి ఉదాహరణ. ఆప్షన్ డి పైవన్నీ. అంటే వ్యాపారం, రవాణా, బీమా ప్రకటనలు ఈ మూడు కూడా తృతీయ రంగానికి చెందినవి. ప్రాథమిక రంగానికి చెందినది వ్యవసాయం. ఉక్కు తయారీ, రొట్టెల తయారీ, చేనేత వస్త్ర తయారీ మొదలగు వాటిని ద్వితీయ రంగానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. అలాగే ప్రాథమిక, ద్వితీయ రంగాలకు సేవల ద్వారా ప్రోత్సాహాన్ని ఇచ్చేది తృతీయ రంగం. రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, బీమా ప్రకటనలు వంటివి తృతీయ రంగానికి ఉదాహరణలు. సెకండ్ క్వశ్చన్, విటికల్చర్ అనగా. ఆన్సర్ ఆప్షన్ సి ద్రాక్ష సాగు. ద్రాక్ష తోటల పెంపకాన్ని విటికల్చర్ అంటారు. అలాగే వ్యవసాయాన్ని అగ్రికల్చర్ అంటారు. పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అని, చేపల పెంపకాన్ని పిసికల్చర్ అని అంటారు. అలాగే పండ్ల, పూల తోటలు పెంచడాన్ని హార్టికల్చర్ అంటారు. నెక్స్ట్, సాంద్ర జీవనాధార వ్యవసాయం ఎక్కడ అమలులో ఉన్నది? ఆన్సర్ ఆప్షన్ ఏ దక్షిణ ఆగ్నేయ తూర్పు ఆసియాలో ఉన్నది. దక్షిణ ఆగ్నేయ తూర్పు ఆసియాలోని ఋతుపవన అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో సాంద్ర జీవనాధార వ్యవసాయం అమల్లో ఉంది. ఆదిమ జీవనాధార వ్యవసాయంలో పోడు వ్యవసాయం, సంచార పశువుల పెంపకం కూడా భాగమే. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ మితమైన ఉష్ణోగ్రత వర్షపాతం ఉన్న పంట. ఆన్సర్ ఆప్షన్ ఏ గోధుమ. యుఎస్ఏ, కెనడా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా, భారతదేశంలో గోధుమలను విస్తారంగా పండిస్తారు. భారతదేశంలో గోధుమను శీతాకాలంలో పండిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, బంగారు పీచు అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి జనపనార. ఈ జనపనార ఒండ్రి మట్టిలో బాగా పెరుగుతుంది. దీనికి అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం, తేమతో కూడిన వాతావరణం కూడా అవసరం. ఈ పంటను ఉష్ణమండల ప్రాంతాల్లో పండిస్తారు. భారతదేశం, బంగ్లాదేశ్ జనపనార ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కెన్యా అత్యంత నాణ్యత గల ఏ పంటను ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి తేయాకు. తేయాకు తోటలలో పండించే పానీయ పంట. దీని లేత ఆకుల పెరుగుదలకు ఏడాది పొడవునా చల్లని వాతావరణం, అత్యధిక వర్షపాతం అవసరం. అలాగే కెన్యా, భారతదేశం, చైనా, శ్రీలంక ప్రపంచంలోనే అత్యంత నాణ్యత గల తేయాకును ఉత్పత్తి చేస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ఏలో ఒక పొలం సగటు పరిమాణం భారతీయ వ్యవసాయ క్షేత్రం కంటే పెద్దదా, చిన్నదా, సమానమా, సగమా? ఆన్సర్ ఆప్షన్ ఏ పెద్దది. నెక్స్ట్ క్వశ్చన్, ట్రెషర్ అనగా. ఆన్సర్ ఆప్షన్ బి నూర్పిడి యంత్రం. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్వైవి అనేవి? ఆన్సర్ ఆప్షన్ సి అధిక దిగుబడి విత్తనాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆగ్నేయ ఆస్ట్రేలియాలో సాగు అయ్యే వ్యవసాయ రకం? ఆన్సర్ ఆప్షన్ బి మిశ్రమ వ్యవసాయం.